హలో అండి అందరికీ హాయ్. సింపుల్గా దోసకాయ పప్పు అయితే చేస్తున్నానండి. ఇప్పటివరకు నేను ఎప్పుడు ట్రై చేయలేదు. సో ఫస్ట్ టైం దోసకాయ పప్పు చేస్తున్నా. సింపుల్గా చూసేసేయండి. సో ఇక్కడ దోసకాయ మీద పీల్ మొత్తం తీసేసానండి. సో తీసేసి ఇంకా దోసకాయలోన ఎత్తులు ఉంటాయి కదా, అవి కూడా మొత్తాన్ని కట్ చేసి క్లీన్ చేసి పక్కన పెట్టేసాను. ఇంకా దోసకాయలోనికి 2 టమాటాలు, 1 ఆనియన్, పచ్చిమిర్చిని మొత్తం రెడీ పెట్టేసుకున్నాను. ఇంకా దోసకాయ ముక్కలు కూడా కట్ చేసుకున్నాను. టమాటా ముక్కలు కూడా ఇట్లా కొంచెం పెద్దగానే కట్ చేశాను, ఎలాగో పప్పులో ఉడుకుతుంది అనేసి. సో ఇంకా కుక్కర్ తీసుకొని అందులోనికి ఒక హాఫ్ గ్లాస్ పప్పు వేసేసి పప్పుని నీట్గా కడిగేసుకున్నాను. సో అందులోనికి సరిపడినంత వాటర్ పోసుకున్నాను. సో కట్ చేసుకున్న టమాటా ముక్కలు అందులోనికి వేసుకున్నాను. దోసకాయ ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను కదా, అవి దోసకాయ ముక్కలు కూడా కుక్కర్లో వేసేసాను. ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి, పసుపు, సరిపడినంత ఆయిల్ వేసేసి మొత్తాన్ని ఇంకా ఒక 5 విజిల్స్ వచ్చేలోపు కుక్కర్ని అయితే పెట్టేసుకున్నాను. ఇంకా 5 విజిల్స్ వచ్చేస్తే ఇంకా కుక్కర్లో పప్పు అయితే ఉడికిపోతుంది. సో ఇంకా 5 విజిల్స్ వచ్చేసాయి. కుక్కర్ ఓపెన్ చేసేసాను. ఆల్మోస్ట్ పప్పు మొత్తం ఉడికిపోయింది. సో మొత్తాన్ని ఇంకా నేను ఒకటేసారి మొత్తాన్ని రుబ్బేసుకుంటున్నాను. పచ్చిమిర్చితో సహా మొత్తం రుబ్బేసుకొని టేస్ట్ చూసి ఉప్పుని వేసేసాను. ఇంకా పోపు పెట్టేస్తున్నాను. అందులోనికి ఒక ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి ఇంకా మొత్తం వేసేసి పప్పులో పోపు వేసేసాను. ఇంకా పోపు వేసేసినాక ఒక 5 మినిట్స్ అలా పప్పుని మరగపెట్టేస్తే సింపుల్గా నా స్టైల్ దోసకాయ పప్పు అయితే రెడీ అయిపోయింది.